హాయ్ అండి. పాట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం రండి. నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైన 3 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. మళ్ళీ కిందకి 3 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని బెల్ట్ ఇలా బాక్స్ టైప్లో చేసుకోవాలి. మళ్ళీ కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇడిసి మళ్ళీ ఒక లైన్ వేసుకొని అక్కడి నుంచి ఒక 6 ఇంచులు తీసుకోవాలండి. మనకి ఎక్కువ లెంత్ కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు నెక్. చూడండి ఇలా బాక్స్ టైప్ వేసుకోవాలి. తర్వాత చూడండి 6 ఇంచులే ఉంది. టోటల్ వచ్చేసి 9 ఇంచులు ఉంటుందండి నెక్ లెంత్. ఇప్పుడు షోల్డర్ 3 ఇంచులు తీసుకుంటున్నానండి. తర్వాత చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచు తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము ఇలా మార్క్ చేసుకొని తర్వాత ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది 32 ఇంచెస్ బ్లౌజ్ అండి. 8 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి ఇలా తీసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కుట్టుకు కావాలి కదండి, అందుకే. పైన చూడండి ఇలాగా రౌండ్ షేప్లో మనము మార్క్ వేసుకోవాలండి. తర్వాత పాట్ నెక్ కదండి, చూడండి మనం ఇలా చేయితోనే వేసుకోవాలి. దీనికి ఏమి స్కేల్ అవేమి ఉండవు. చూడండి ఇలాగా వేసుకోవాలి. మనం ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అందరూ చాలా టఫ్ అనుకుంటారు, ఇదైతే చాలా ఈజీ అండి. చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఏమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నేను నెక్స్ట్ వీడియోలో పాట్ నెక్ని ఎలా కుట్టాలి అనేది వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇది కటింగ్ వీడియో. 2 ఒకే దాంట్లో అయితే లెంత్ అయిపోతుంది వీడియో, అందుకే కటింగ్ వేరే స్టిచ్చింగ్ వేరే అప్లోడ్ చేస్తానండి. ఇంకొకసారి చూడండి, లెంత్ 14 ఇంచులు తీసుకున్నా, షోల్డర్ 3 ఇంచులు తీసుకున్నా, చంక డౌన్ 5.5 ఇంచు తీసుకున్నాను. నెక్ ఫుల్ లెంత్ 9 ఇంచులు అండి. పైన 3 ఇంచులు, కింద 6 ఇంచులు. తర్వాత 16 ఇంచులు కదండి, అందులో హాఫ్ 8 ఇంచులు తీసుకున్నాను. ఇంకా చూడండి ఇంత బాగా వచ్చింది కదండి, చాలా బాగా వచ్చిందండి పాట్ నెక్. నేను లైనింగ్ కట్ చేసిన అండి, బ్లౌజ్ పీస్ కింద ఉంది. ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.